హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పే ఒక సింపుల్ టాపిక్ అండి. మన వెబ్సైట్లో మనం చాలా వరకు ఇమేజ్ యూజ్ చేస్తాం. ఇమేజ్‌కి మనము ఆల్ ట్యాగ్ అని ఒక టెక్స్ట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా మనకు నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. మన వెబ్సైట్‌లో ట్రైనింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇలా మనము ఏదైనా కీవర్డ్ తీసుకొని ఎవరైనా గనక మనం ఇలా సెర్చ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ కీవర్డే ఉంది. నేను ఇప్పుడు ఈ కీవర్డ్ తీసుకుంటున్నాను. కాపీ చేసి నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే ఇమేజ్‌లో నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. ఇందులో నా ఇమేజ్ క్లిక్ చేసుకొని, ఇది క్లిక్ చేసిన వెంటనే నా వెబ్‌సైట్ వస్తుంది. దీనికి ఎలా ఆల్ ట్యాగ్ రాయాలి? ఆల్ ట్యాగ్ అంటే ఏంటిది? ఏ విధంగా ఆల్ ట్యాగ్స్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేశామో, నేను కంప్లీట్ వీడియో నేను మొత్తం పెట్టానండి. ఆల్ ట్యాగ్ అంటే ఏంటంటే, మన వెబ్‌సైట్‌కి ఒక ఇమేజ్‌కి ఒక నేమ్ రిప్రజెంట్ చేయడం. ఆ నేమ్ ఎలా రిప్రజెంట్ చేయాలో మీకు కంప్లీట్ వీడియో పెట్టానండి. మీకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ వెళ్లి మీరు చూసుకోవచ్చు కంప్లీట్ వీడియో. మరిన్ని వివరాల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక షార్ట్ వీడియోలో మీకు పెడుతున్నా అండి. కంప్లీట్‌గా మీకేదైతే ఆప్షన్ ఉందో, ఎట్లా అయితే ఆల్ ట్యాగ్ క్రియేట్ చేయాలో మొత్తం క్లియర్‌గా పెట్టామండి. సో, ప్రతి ఇమేజ్‌కి ఆల్ ట్యాగ్ ఇంపార్టెంట్ అండి. ఆల్ ట్యాగ్ అంటే ఒక ఇమేజ్ రిప్రజెంట్ నేమ్. సో, డోంట్ మిస్ ఇట్. వాచ్ ఫుల్ వీడియో అండి. ఫుల్ వీడియో వాచ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్‌గా నేర్చుకోండి. థాంక్ యూ సో మచ్.